నమస్కారం అండి. మా వారండి. మా పెళ్ళై 37 సంవత్సరాలు అవుతుందండి. 20 ఏళ్ళ నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడండి. అతనికి షుగర్ పెరిగి 3 నుంచి పైకే వస్తుందండి, 300 పైనే. అతను షుగర్ తోటి బాధపడుతున్నాడండి. బొబ్బలు వస్తున్నాయి, కాళ్ళకి బొబ్బలు వచ్చేసి హోల్ పడిపోయిందండి. హోల్ పడిపోయి గిలక దాకా తోమేశారండి. రోజు తోముతా ఉన్నారండి కాలు. అది ఏ హాస్పిటల్, ఎన్ఆర్ఐ మంగళగిరి హాస్పిటల్కి వెళ్తే అడ్మిట్ చేసుకోవాలన్నారండి. 7 నుంచి 8 వేలు వరకు రోజు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అయినా నెల పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు అన్నారండి. వాళ్ళు ఏ రకమైన సహాయం చేయనన్నారండి. అడ్మిట్ ఆరోగ్యశ్రీ మీద లేదని చెప్పారండి. ఇక మాకు ఆ డబ్బులు పెట్టుకునే పరిస్థితిలో కూడా లేవండి. ఆ డబ్బులు పెట్టినా కూడా మీరు ఇదిగా ఉంటుందని ఎలాగైనా చేర్చుకోలేదండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి, అక్కడ కూడా అడ్మిట్ లేదని చెప్పారండి. ఎయిమ్స్కి విజయవాడ వెళ్ళామండి, అక్కడ కూడా అడ్మిట్ లేదని చెప్పారండి. ఈ షుగర్ మనిషి హెవీ బాడీ వల్ల మేము చేర్చుకోలేమని చెప్పేశారండి. మీకు ఏదైనా దాయం ఉంటే దయచేసి మాకు సహాయం చేయగలరండి. 3 నుంచి 4 వేలు వరకు రోజు డ్రెస్సింగ్ అవుతుందండి. ఉన్న డబ్బులన్నీ మేము ఆరోగ్యానికే పెట్టుకున్నామండి. ఇద్దరికి హెల్త్ బాగోదండి, కాలు ప్రాబ్లమేనండి. మీరు ఏదైనా దయ ఉంటే మాకు ఏదైనా సహాయం చేయగలరండి. నమస్కారం. ఇప్పుడు అసలు ఏం కాదమ్మా. ఇప్పుడు అర్థమైంది ఏముందా ఒలిసింది అంత పచ్చి.